దేవుని ప్రేమను, ఆయన కృపను మీకు మీ కుటుంబాలకు ఉండాలని ఉదయకాలం మందు క్రీస్తు మార్గం గురించి తెలియపరుస్తున్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే దేవుడే తగ్గించుకొని మన జీవితాలు పాడైపోయినా, మనము దేవునికి కాకుండా దూరమైపోయినా దేవుడు మనను కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనం అపరాధముతో మన జీవితాలు ఆరిపోయిన జీవితాలుగా ఉన్నా దేవుడు వెలిగించాలని వాక్యముతో అందరినీ పిలుస్తున్నాడు. ఎందుకంటే మనము ఎలా ఉన్నామంటే పాపమనే మరకలు మనకన్నీ అంటి మన జీవితాలు దేవునికి, ఆయన మనను చూసి మనను దీవించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కానీ మన పాపాలు ఆయన ముఖానికి అడ్డం వస్తున్నామని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. ఏది ఏమైనా కానీ నా పిల్లలుగా ఈ భూమి మీద ఉన్న వారందరూ నా పిల్లలు కాబట్టి వారిని ఏ రీతికైనా నా పిల్లలుగా నా దగ్గరికి రావాలి. వారు అనే ఒక్క మెట్టు దేవుడే కిందికి దిగినట్టు చూస్తున్నాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో మనము చదువుకున్నట్టయితే దేవుడే, పరలోకములో ఉన్న దేవుడే, ఆయననే మన కొరకు కిందికి దిగి వచ్చి మనను ఇలాగ సెలవిస్తున్నాడు. ఎలాగ సెలవిస్తున్నాడంటే దేవుని మాటలు మనం ఒకసారి ఆలోచింప చేసినట్టయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనములో చూసినట్టయితే యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఏ మాట అంటే, ఏ మాట సెలవిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తున్నాడంటే రండి అంటున్నాడు. రండి, మీరు రండి, మనం ఎందుకు ఇలాగ ఉందామని చెబుతూ యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. రండి, మనము వివాదము తీర్చుకుందాం. మీ పాపము రక్తం వల్ల ఎర్రని మేనను ఇమ్మం వల్లే తెల్లబడును అంటున్నాడు. ఎందుకంటే మీ పాపాలు రక్తం వల్ల ఎర్రగా నాకు కనపడుతున్నవి. ఎందుకు మనం ఎందుకు అధ్యక్షత చేసుకుందాం. రండి, మీరు ఎందుకు ఇంకా పాపములోనే ఉన్నారు, నా దగ్గరికి రండి అని దేవుడే ఇక్కడ పిలుస్తున్నట్టు కనపడుతున్నాడు. రండి అంటున్నాడు. మనకి మీకు మధ్య వివాదం ఉండకూడదు. ఎందుకంటే మీ పాపములు ఎలా కనపడుతున్నామని దేవుడు అడుగుతున్నాడంటే రక్తం వల్లే కనపడుతున్నాయి అంటున్నాడు. రక్తం వల్లే నాకు కనపడుతున్నాయి కాబట్టి వాటిని ఎలా నేను చేయాలనుకుంటున్నానంటే హిమం వలె తెల్లగా చేయాలనుకుంటున్నాను. మీ బ్రతుకులను, మీ హృదయాన్ని నేను తెల్లగా చేయాలని అనుకుంటున్నాడు. రండి అని ఆయననే దేవుడు, పరలోకములో ఉన్న దేవుడే మనను పిలుస్తున్నాడు. మనకి వాదములు వద్దు. నాకు ఎందుకంటే మీరు నా పిల్లలు కాబట్టి, నా పిల్లలు మీరు దూరంగా ఉంటే నా మనసు సంతోషం ఉంటుందా? మీరు చెడిపోవడం వలన నాకు సంతోషం ఉంటుందా? మీరు దుర్మార్గులై మీ మరణము నొందటం వలన నాకు సంతోషం ఉంటుందా? రండి అని ఆయన ఎందుకే ఒక మెట్టు కిందికి దిగి, మనం అపరాధముతో చచ్చిన వారుగా ఉన్న ఆయననే ఒక మెట్టు కిందికి దిగి మనని ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకంటే మనము పిల్లలము కాబట్టి, ఈ భూమి మీద ఉన్న వారందరము పిల్లలం కాబట్టి, చెడిపోయిన బ్రతుకులు ఉన్న తండ్రి, లోక శరీర సంబంధమైన తండ్రి తన కుమారుడు చెడిపోయిన వాని గురించి ఎంతో వేదన పడుతుంటాడు. ఆ రీతికి నీ దేవుడు కూడా ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ దేవుని పిల్లలే. దేవుని పిల్లలైన వారందరూ చెడిపోయినా నా పిల్లలు నా దగ్గరికి రావాలి. నా పిల్లలు చెడిపోయి ఉన్నారు. చెడిపోయిన పిల్లలు నా దగ్గరికి రావాలంటే నేనే నా పిల్లల దగ్గరికి నేను వెళుతాను. ఎందుకు నా పిల్లలకు నాకు మధ్య ఎందుకు ఈ వాదము ఉండాలని సాష్టాత్తుక పరలోకములున్న దేవుడే మన కొరకు ఒక మెట్టు కిందికి దిగి మనను వాక్యము ద్వారా మనల్ని అందరి ఖాళీలో ఉన్న వారిని, ప్రపంచంలో ఉన్న వారిని అందరినీ రండయ్య అంటున్నాడు. మనకి ఈ వాదము వద్దు అని చెబుతూ, ఎందుకంటే మీ పాపములు ఎలా ఉన్నావని దేవుని వాక్యం తెలియపడుతున్నాడంటే పాపములు రక్తం వల్ల ఎర్రనిగా ఉన్నావి అంటున్నాడు. అవునండి, మన పాపములు ఎలాగ దేవుని కనపడుతున్నామంట? ఆయన రక్షింపనే రకం ఉన్నవాడు కాదు, ఆయనను మనందరినీ రక్షింపాలని తేరు చూస్తున్నాడు.
రక్షించాలని ఆయన చూస్తున్నాడు. కానీ మన పాపములు ఎర్రండి మరకల వలె మన పాపాలు ఆయన ముఖానికి అడ్డు వచ్చినా కానీ నా పిల్లల్ని ఏమైనా కానీ ఆ పాపమును మరకల నుండి నిన్ను తీసివేయాలంటే నా పిల్లల దగ్గరికి నేను వెళ్ళాలని ఆయననే మన కొరకు వచ్చి మనందరినీ పిలుస్తున్నాడు. ఎలా రండి అంటున్నాడు. మనకి వివాదాలు వద్దు. మీరు నా పిల్లలైన వారందరూ మీరు ఈ వాదంగా నాకు దూరం అయిపోతే నా మనసు చాలా కుంగిపోయి వేదన పడుతుంది. నా పిల్లలు మీరు దూరంగా ఉండకూడదని అందరినీ పిలుస్తున్నాడయ్యా. ఏ భేదము లేదు. ఈ భూమి మీద ఉన్న వారిని అందరినీ పిలుస్తూ మీరు ఎలా ఉన్నారంటే మీ పాపములు రక్తముగా మారిపోయినది, అది ఎర్రగా కనపడుతున్నది నా కళ్ళకి. కాబట్టి మీరు నేనే నా దగ్గరికి రండి అని దేవుడే మనకి వాదాలు వద్దు, మన మీ బ్రతుకులను సరిచేసుకొని మనం అధ్యక్ష కలిగి మీరు అందరూ రండి అని ఆయనని దేవుడే మనను పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన జనులారా అంటున్నాడు. సమస్తమైన జనులారా రండి, నా దగ్గరికి రండి. నేను స్వార్థికులను దీన మనసు గలవాడును కాబట్టి నా మాటలు మీ హృదయంలో ఉంచుకోండి అంటున్నాడు. అవునండి, ఆయన మాటలు మనం ఉంచుకుంటే మన హృదయాలు తెలిపైపోతాయి. లింబం వలె తెల్లగా అయిపోతుంది. మనము రక్తం వలె మరకలంటి ఉన్నాము. అలాగనే మన జీవితాలు పాడైన జీవితాలను సరిచేసి నిలబెట్టాలని ఈ ఉదయకాలం ముందు అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన జనులారా అంటున్నాడు. నా దగ్గరికి రండయ్యా. మీ జీవితాలు ఎందుకు ఈ మరకబలే మీరు ఇంకా కుంగి ఉన్నారు? మీరు ఎప్పటికీ ఇలాగనే కుంగి ఉంటారా? మీ జీవితాలు ఎందుకు ఇలాగా ఉన్నావని దేవుడే నన్ను పిలుస్తున్నాడయ్యా. ఎలా ఉన్నామంట? కెంపు వల్లే నీ ఎర్రనైనను నేను ఎలా చేస్తా? గుర్రబొచ్చు వల్లే తెల్లగా చేస్తానంటున్నాడు. మన జీవితాలను గుర్రబొచ్చు ఎలాగుంటుంది, తెల్లని ఒక విల్లి ఎలాగ ఉంటుంది అలాగ చేస్తానని మనని పిలుస్తున్నాడయ్యా. ఆయన పిలుపుకు నువ్వు దూరంగా అయిపోతున్నావు. ఆయన పిలుపులో నువ్వు చాలా దూరంగా అయిపోతున్నావు. దేవుని సన్నిధానంలో కూర్చున్నాలని కానీ దేవునిలో సమాజంగా అందరూ కూడుకొని ఆయన సన్నిధానంలో నా పాపాలు ఒప్పుకొని ప్రభువు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన శిలువకు వైపున మరణించాడు, నా పాపమును మోయలేని స్థితిలో ఉన్నావే అని నువ్వు ఒక్కసారి ఆయన సన్నిధానంలో వచ్చి ఒక్కసారి నువ్వు కన్నీళ్లు కాచావా? లేదు. ఎవరు అంతే ఈ భూమి మీదగా తాతలికమైన జీవితాలుగా ఈ శరీర సంబంధమైన ఆలోచనలకే బ్రతికి దేవునికి దూరం అయిపోతున్నారు. కానీ దేవుడు మాత్రము మనల్ని చేరతీయాలని అనుకుంటున్నాడు. కానీ దేవుడు మాత్రం మనల్ని అందరినీ పిలుస్తున్నాడు. కానీ మనము మాత్రము శ్వాసాత్తుకు పరలోకముందున్న దేవుడే వాక్యం ద్వారా మనల్ని పిలుస్తుంటే మనము దేవునికి దూరం అయిపోతే ఏదైనా న్యాయం ఉన్నదా? ఒకసారి ఆలోచన చేసుకోండి. అవునండి, భూమి మీద ఉన్న వారందరినీ పిలుస్తున్నాడు. కానీ ఆయన పిలుపులో మనము ఆయన దగ్గరకు సన్నిధానములు నిలిచి ఉండడానికి మీకు మాకు ధైర్యం ఉన్నదా? ఆ ధైర్యము ఉండాలంటే మనము పాపాలు ఎర్రనివి మరకల వలె మన హృదయాలను అంటుకొని ఉన్నాయి. ఆ అంటుకున్న మరకాలను ఆయన కుమారుని యేసుక్రీస్తు రక్తంతో ప్రతి ఒక్కరిని కడిగివేయాలని ఆయన మనందరినీ పిలుస్తున్నాడు. అందుకే ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన జనులారా అంటున్నాడు. సమస్తమైన జనులారా, మీరు పాప భారాలను మోస్తున్నారు కదా, కాబట్టి నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను అంటున్నాడు. ఆయన విశ్రాంతిలో నువ్వు కలగాలంటే ఆయన మాటలు వినాలి. అందుకే ఆయన మాటలు మనము వింటే మనం బ్రతుకుతాము. అవునండి, ఆయన మన కొరకు ఎంతో శ్రమపడ్డాడు. ప్రభువుని యేసుక్రీస్తు వారు మన కొరకు బాధపడ్డాడు. నీ కొరకు నా కొరకు ముళ్ళ కిరీటం నెత్తిన పెట్టుకున్నాడు. అవును, నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన పక్కలో బల్లెపోటు పరుచుకున్నాడు. అవునండి, ఆయన మన చేతులతో చేసిన
పాపాల కొరకు ఆయన చేతులకు కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు. అవునండి, మనము చేసిన అపరాధములకు ఆయన కోరడ దెబ్బలు తిన్నాడు. ఎందుకంటే మనకు స్వస్థ కలగాలని, మనము విమోచన కలగాలని ఆయన బాధపడ్డాడు. ఆయన బాధలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనకు ఈరోజు దూరము దేవునికి కారుమరు, మనమందరము దేవుని సన్నిధిలో ఉంటాం. మనకందరి కొరకు మనము అపరాధంలో చచ్చిపోయిన వారిని బతికించాలని ఆయన రక్తం సుక్క కొంచెం కూడా వచ్చకుండా అంత ఈ భూమి మీద ఉన్న మానవులందరి కొరకు కాచాడు. అవునండి, ఆయన మధ్యాహ్నం సుమారుగా ఎన్ని గంటలకు ఎన్ని గంటలకు శిలువ మీద ఎత్తి మన కొరకు ఆయన వేదన పడ్డాడంటే ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 3 గంటల వరకు ఆయన మన కొరకు మరణ వేదనలు పొందాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న వారందరం అపరాధముతో ఉన్నాము. అవును, ఒక్కరు కూడా ఈ భూమి మీద ఉన్న వారందరూ అపరాధంతో చచ్చిన వారుగా ఉన్న వారిని ఆయన శిలువ శ్రమలను అనుభవించాడయ్యా. ఆయన శిలువ శ్రమను అనుభవించడానికి నీ కొరకు నా కొరకే బాధను పడ్డాడు. కాబట్టి ఈ ఉదయకాలం ముందు దేవుడే మనను ఉదయకాలం ముందు మననందరిని పిలుస్తున్నాడు. ఎందుకంటే మనం జలాపురం గ్రామంలో మంచి మాటలుగా చెప్పడానికి మనకు అమూలమైన పెద్ద చర్చి కట్టబడి ఉన్నది. ఆ చర్చిలో వస్తే మంచి మాటలు నేర్చుకుంటారు. ఆయన చెప్తున్న దీవెనలు మీరు పొందుతారు. ఆయన మన మరకంలా వలె మన దేహాలు రక్తం వలె ఉన్న వాటిని తెలుపు చేసి మన హృదయాలను చక్కపరిచే వాక్యములు దేవుని ద్వారా అక్కడ మనం అందరం నేర్చుకుంటాము, బ్రతుకుతాము. దేవుని సన్నిధానములో ప్రతి కుటుంబాలు కూర్చొని ఆయన మొరను మనం ఆలకించి ఆయన మార్గములో ఉండాలని ఉదయకాలం ముందు క్రీస్తు మార్గం గురించి తెలియపడుతున్నాం. కాబట్టి యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం.